కార్తీక మాసం వస్తుందంటే చాలు అయ్యప్ప మాలధారులు కనిపిస్తూ ఉంటారు. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాడ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. 41 రోజులు అయ్యప్ప దీక్ష ఆచరించడం వల్ల ఆధ్యాత్మిక ఆనందం, మానసిక ప్రశాంతత కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే కార్తీక మాసం ప్రారంభం నుంచి సంక్రాంతి వరకు ఈ అయ్యప్ప మాలధారణ చేస్తూ ఉంటారు. స్వాములు 41 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని పూజిస్తారు. అయ్యప్ప దీక్ష చాలా పవిత్రమైనది. గురుస్వామి లేదా తల్లిదండ్రుల ద్వారా మాల ధరించాలి. మెడలో ధరించిన రుద్రాక్ష లేదా తులసిమాల ఎట్టి పరిస్థితుల్లోనూ మెడలో నుంచి తీయకూడదు. పాదపూజ చేసేటప్పుడు మాల నేలకు తాకకూడదు. మాల ధరించిన తర్వాత చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని స్వామి అని సంబోధించాలి. గురుస్వామికి, తల్లిదండ్రులకు, పెద్దలకు తప్పకుండా పాదాభివందనం చేయాలి. అశుభ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. నుదుటిపై ఎప్పుడూ విభూది, చందనం, కుంకుమ ధరించాలి. నిత్యం స్వామియే శరణమయ్యప్ప అని మూలమంత్రాన్ని జపించాలి. 41 రోజుల పాటు మాంసాహారం, మద్యం, ఇతర వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. దీక్ష సమయంలో మీ శక్తి మేరకు కనీసం 5 మంది అయ్యప్ప స్వాములకైనా భిక్ష పెట్టాలి. నలుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి. ప్రతిరోజు ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటి స్నానం ఆచరించాలి. ఉదయం, సాయంత్రం స్వామివారికి పూజ, కర్పూర హారతి, భజన చేయాలి. ఈ 41 రోజులు నేలపై లేదా దుప్పటి వంటి వస్త్రం వేసుకుని పడుకోవాలి. పాదరక్షలు ధరించకూడదు. దీక్ష సమయంలో క్షవరం చేసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. ఈ దీక్ష కాలంలో తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అబద్ధాలు ఆడకూడదు. ఇతరులను దూషించడం, పరుష పదాలను వాడడం చేయకూడదు.